మత్తయి సువార్త 23వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, యాజ్ ఫర్ వాట్ వాజ్ సోన్ ఆన్ గుడ్ సాయిల్, దిస్ ఈజ్ ద వన్ హూ హియర్స్ the word and understands it. He indeed bears fruit and yields, in one case 100-fold, in another 60, and in another 30. 23వ వచనము, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. అయితే మంచి నేలలో కొన్ని విత్తనాలు పడినాయి. అంటే మంచి మనుషులు అనబడిన వారి హృదయాల్లో పడినటువంటి దేవుని వాక్యము. విత్తనాలు అంటే వాక్యం అనుకున్నాం కదా, నేల అంటే మనిషి యొక్క హృదయం అనుకున్నాం కదా. అట్టి వారు సఫలులై ఒకడు 100 ఫలించాడంట. దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకొని ఇంకొకడేమో 60 ఫలించాడంట, ఇంకొకడేమో 30 ఫలించాడంట. మనం ఎంత దేవునితో కాంటాక్ట్లో ఉంటే అంత ఎక్కువగా ఫలించే వారమై ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఆ రకంగా ఫలించారంట. ఇందులో ఉన్నటువంటి విత్తనాలు దేవుని వాక్యములు, డిఫరెంట్ సాయిల్ అంటే నేలలు, మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్ట్స్ అన్నమాట. వీటిల్లో మనం ఏ రకమైనటువంటి హార్ట్ కలిగి ఉన్నాము అని మనం పరిశీలించుకొని, మరి మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఏ రకంగానైతే ఫలించాయో ఆ రకంగా మన జీవితం ఉంటే దేవుడు మనల్ని చూసి ఎంతగానో సంతోషించేవారుగా ఉంటారు. అదే రకంగా మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరిచి తీసుకొని వెళ్ళే దేవుడుగా ఉంటారు. మనలో ఉన్నటువంటి శ్రద్ధ, మంచితనాన్ని దేవుడు చూసి మనకు ఆ మేలు చేసేవారుగా ఉంటారు.